హాయ్ హలో వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ ఛానల్స్. మీరు స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ ఇచ్చుకోవడం చాలా మీకు అలవాటైపోయిందా? ప్రతిరోజు ఉదయం లేవగానే ఫుడ్ యాప్ ద్వారా మీరు ఆర్డర్ ఇచ్చుకుంటే మీకు ఏం చేయాలో తోచదా? అలాగే మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా వెంటనే ఓలానో ర్యాపిడో ఏదో ఒకటి బుక్ చేసుకోవాలని ఒక అలవాటు, అంటే మీ బొటన చెయ్యి ఆదాటుగా ఫోన్ పైన వెళుతుందా? అయితే మీకు రేపటి నుంచి కష్టకాలం ఎదురైనట్టే. ఎస్, తెలంగాణలోన రేపటి నుంచి ఓలా, స్విగ్గీ, జొమాటో మొదలైనటువంటి యాప్ ఆధారిత సేవలన్నింటినీ కూడా గిగ్ కార్మికులు బంద్ చేస్తున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు సమ్మెలో దిగుతున్నారు. ఎందుకు సమ్మెలో దిగుతున్నారంటే తెలంగాణ ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాలు, ఆల్రెడీ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలపైన అసంతృప్తిగా ఉంటూ వాళ్ళు ఈ రకమైనటువంటి కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి జాయింట్ యాక్షన్ కమిటీ, అంటే మొత్తం ఈ అసోసియేషన్లు అన్నీ కలిపినటువంటి జాయింట్ యాక్షన్ కమిటీ ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ లెక్క ప్రకారం రేపటి నుంచి అది బహుశా 10 రోజులు కావచ్చు, 15 రోజులు కావచ్చు, అప్పటిదాకా కూడా ఆటో, క్యాబ్ అంటే మనకు ఓలా, ఊబర్, ర్యాపిడో, ఆ తర్వాత స్విగ్గీ, జొమాటో తదితర యాప్ ఆధారిత కార్మిక సంఘాలు బంద్కు పిలుపునిచ్చాయి. యాప్ ఆధారిత డ్రైవర్లు, డెలివరీ భాగస్వాములు తమ ఆదాయం తగ్గిపోయింది అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనకు ఒక తమాషామైన విషయం చెప్తుంటారు. ఏంటి? ఓలా కావచ్చు, ఊబర్ కావచ్చు, స్విగ్గీ కావచ్చు, జొమాటో కావచ్చు, వాళ్ళు ఎవరు కూడా వాళ్ళు చేస్తున్న వ్యాపారాన్ని వాళ్ళే చేయరు. వాళ్ళు జస్ట్ కమిషన్ ఏజెంట్, ఒక ప్లాట్ఫామ్ మాత్రమే క్రియేట్ చేసి ఉంటారు. ఇప్పుడు ఓలా వాడు ఉంటాడు, వానికి ఒక కారు కూడా ఉండదు. ఊబర్ ఉంటాడు, వానికేం ఒక్క కారు ఉండదు. స్విగ్గీ వాడేం వంటలు వండడు. జొమాటో వాడేం వంటలు వండడు. కానీ వాడు ఏం చేస్తాడు? మీరు ఇచ్చిన ఆర్డర్ను అక్కడి నుంచి తీసుకుని వెళ్ళి మీకు ఇవ్వడం వల్ల ఆ ప్లాట్ఫామ్ అండ్ సర్వీస్ ఛార్జెస్ను వసూలు చేస్తుంటాడు. వాణి యాప్లోన ఇటు కన్జ్యూమర్స్ ఉంటారు, ఇటు ప్రొవైడర్సు ఉంటారు. కన్జ్యూమర్స్ అండ్ ప్రొవైడర్స్ కంబైన్డ్గా ఉండేటువంటి యాప్లోన మొత్తం అటు నుంచి డబ్బు వస్తుంటుంది, ఇటు నుంచి డబ్బు వస్తుంటుంది. కాకపోతే ఇప్పుడు ప్రొవైడర్స్ ఏం ఆలోచిస్తారంటే మా సరుకులు అమ్ముడు పోవాలంటే ఇంటి దగ్గర నుంచి, ఇప్పుడు వాడు స్కూటర్ కొనింటారో లేకుంటే కారు కొనింటారో, తానే నడపాలంటే కష్టం కాబట్టి, తనకు క్లయింట్లు ఎవరో కస్టమర్లు ఎవరో తెలియరు కాబట్టి, పిఆర్ ఉండదు కాబట్టి వెంటనే ఏం చేస్తాడు? ఓలాలోనో లేకుంటే ఇంకొక దాంట్లోనో, ఊబర్ దాంట్లోనో తన పేరు రిజిస్టర్ చేసుకుంటారు. వెంటనే ఏమైపోతుంది? అక్కడి నుంచి క్లయింట్లను వాళ్ళు పంపడం మొదలు పెడతారు. సో నచ్చిన క్లయింట్తో మీరు వెళ్ళగానే వచ్చిన అమౌంట్లోన కొంచెం వాళ్ళకు వెళుతుంది, కొద్దిగా వీళ్లకు వస్తుంది అనమాట. సో ఇలా షేరింగ్ రేషియోలోనే ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే భాగస్వాములు, అంటే డ్రైవర్లు, డెలివరీ భాగస్వాములు తమ ఆదాయం తగ్గిపోయిందని, కమిషన్లు పెరిగిపోయాయని, ఇంధన ఖర్చులు, పెట్రోల్ ఖర్చులు పెరిగిపోయాయి కదా, ఇంధన ఖర్చులు, వాహన నిర్మాణ వ్యయాలు భారీగా పెరిగినా కూడా చెల్లింపులు అసలు ఏమాత్రం పెరగట్లేదని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం గతంలో యాప్ ఆధారిత కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చినా, ఎవరు? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం హామీ ఇచ్చిన కీలక డిమాండ్ల అమల్లో ఆశించినంత పురోగతి కూడా కనిపించట్లేదు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు బంద్కు పిలుపిచ్చినట్లు చెబుతున్నారు. ప్రధాన డిమాండ్లు ఏంటి వీళ్ళవి అంటే కొన్ని ఉన్నాయి. ఒకటి, కనీస ఛార్జ్, మినిమం ఛార్జ్ ఉండాలి. కనీస ఆదాయానికి హామీ ఉండాలి. కంపెనీ కమిషన్ పైన పరిమితి విధించాలి. ప్రతి కిలోమీటర్కు న్యాయమైన చెల్లింపు ఉండాలి. యాప్ ఐడీలను ఏకపక్షంగా బ్లాక్ చేయకుండా రక్షణ కల్పించాలి. గిగ్ వర్కర్లకు చట్టబద్ధమైన సామాజిక భద్రత, ప్రమాద బీమా, ఆరోగ్య భద్రత వంటి సంక్షేమ పథకాలు కూడా వెంటనే అమలు చేయాలి. తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్ బేస్డ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్తో పాటు వివిధ డ్రైవర్లు, డెలివరీ కార్మిక సంఘాలు ఈ ఉద్యమంలో భాగస్వాములు అవుతూ ఉన్నాయి. బంద్ విస్తృతంగా ఒకవేళ విజయవంతమైతే బహుశా రేపటిలోగానే ప్రభుత్వం నుంచి ఏదో ఒక డైలాగ్ రావచ్చు, ఉద్యమం వెంటనే ఆగిపోవచ్చు, సమ్మె వెంటనే ఆగిపోవచ్చు. ఇఫ్ నాట్, ఒకవేళ ఆగకపోతే పరిణామాలు ఎలా ఉండొచ్చు అని హైపోథికేటెడ్గా మనం ఆలోచిస్తే ఓలా, ఊబర్, ర్యాపిడో సేవలు తగ్గే అవకాశాలు ఉంటాయి. స్విగ్గీ, జొమాటోలో ఆర్డర్లు ఆలస్యంగానే కావచ్చు లేదా క్యాన్సల్ అయినా కావచ్చు. ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్ ప్రయాణికులకు ఖచ్చితంగా ఇబ్బందులు ఎదురవుతాయి. రెస్టారెంట్, హోమ్ డెలివరీలపైన కూడా ప్రభావం ఉండే టేక్అవే రెస్టారెంట్లు ఉంటాయి కదా, అక్కడ కూడా వ్యాపారం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. గిగ్ వర్కర్ల అసలు సమస్య ఏంటి అంటే యాప్ ఆల్గారిథం ఉంటుంది. ఏదైనా కానీ మనకి ఇప్పుడు వచ్చేటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కావచ్చు, డిజిటల్ ప్లాట్ఫామ్స్ కావచ్చు, ఇవన్నీ మొత్తం కూడా ఆల్గారిథమ్స్ పైన ఆధారపడి ఉంటుంది. ఆ ఆల్గారిథం పైన వాళ్ళు మనకు క్లయింట్లను, కస్టమర్లను మనకు డైవర్ట్ చేస్తూ ఉంటారు. సో యాప్ ఆల్గారిథంల ఆధారంగా
పనులు కేటాయించడం, ఎక్కువ గంటలు పనిచేసిన తక్కువ ఆదాయం రావడం, రేటింగ్ వ్యవస్థల్లో ఒత్తిడి. ఇప్పుడు చూడండి, స్విగ్గీ కావచ్చు, జొమాటో కావచ్చు, ఓలా కావచ్చు, ర్యాపిడో కావచ్చు, వాళ్ళు ఒక సర్వీస్ ఇచ్చిన వెంటనే, ఒక ట్రిప్ కొట్టిన వెంటనే వాళ్ళకు వెంటనే ఫీడ్బ్యాక్ ఉంటుంది. రేటింగ్ 5 స్టార్ ఇస్తారా, 3 స్టార్ ఇస్తారా, 2 స్టార్ ఇస్తారా, ఆ రేటింగ్ పైన, వాళ్ళ పర్ఫార్మెన్స్ పైన వాళ్ళకి ఎక్కువగా వర్క్ ఇస్తూ ఉంటారు. ఎప్పుడైతే వీళ్ళు ఫీడ్బ్యాక్ తక్కువగా ఇస్తారో వెంటనే సర్వీస్ కూడా తగ్గిపోతుంది. ఈ ఒత్తిడి వాళ్ళపైన ఎక్కువగా ఉంటుంది, కార్మికులపైన. వీళ్ళు ఎలాంటి ఫీడ్బ్యాక్ ఇస్తారో ఏంటో ఏం కథో అని. సో రేటింగ్ వ్యవస్థలో ఒత్తిడి, ఆ తర్వాత ఇన్సెంటివ్ తగ్గిపోవడం, ప్రోత్సాహకాలు అసలు లేకపోవడం. సో ఇక్కడ ప్రభుత్వం ఇప్పటికే తీసుకున్న ఒక కీలక నిర్ణయం అయితే ఉంది. ఏంటి? తెలంగాణ ప్రభుత్వం విధి నిర్వహణలో రోడ్డు ప్రమాదంలో మరణించిన గిగ్ వర్కర్ల కుటుంబాలకు 5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది. సంబంధిత ప్లాట్ఫామ్ కంపెనీతో పరిహారంతో కలిపి మొత్తం 15 లక్షల వరకు చేరే విధానం అమల్లోకి ఉంది. అయితే ఇది మాత్రమే సరిపోదు, శాశ్వత సంక్షేమ చట్టాలు కావాలని డిమాండ్ చేస్తున్నాయి. యాప్ కంపెనీల లాభాలు పెరుగుతున్న డ్రైవర్లు, డెలివరీల కార్మికుల ఆదాయం తగ్గుతోంది. ఒకవైపు ఏమో ఆదాయం పెరుగుతుంది, ఇంకోవైపు ఏమో ఆదాయం తగ్గుతోంది. ప్రభుత్వం, కార్మిక సంఘాల మధ్య చర్చలు జరిగితే బంద్ ఉపసంహరణకు అవకాశం ఉంది. కాబట్టి మనం కాస్త జాగ్రత్తగా మన ప్రయాణాలు కావచ్చు, లేదా రేపు పొద్దున ఫుడ్ డెలివరీ చేసుకుని, అంటే రొటీన్గా క్యాజువల్గా ఆర్డర్ ఇచ్చుకునే వాళ్ళు కావచ్చు, ఒకంత జాగ్రత్తగా ఉండండి. వీటన్నిటికీ మించి ఆ కార్మికులకు కనీస న్యాయం జరిగితే చాలా బాగుంటుంది. ఎందుకంటే పాపం వాళ్ళు వానలో కావచ్చు, ఎండలో కావచ్చు, ఫుడ్ డెలివరీ బాయ్స్ అయితే వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్తుంటారు. ఎందుకంటే కొన్ని యాప్స్ చాలా గర్వంగా ప్రకటిస్తాయి, మీరు ఆర్డర్ ఇచ్చిన 5 నిమిషాల్లోనే మా వాడు వస్తాడు, రాకపోతే కనుక మేము మీ డబ్బు వాపసు ఇచ్చేస్తామంటే ఎక్కడి నుంచి పరిగెత్తుకొని రావాలి? హైదరాబాద్ లాంటి ట్రాఫిక్ జంక్షన్ ఉన్నటువంటి ఈ ప్రాంతంలోన వేగంగా రావాలంటే వాళ్ళ జీవితాన్ని పణంగా పెట్టడమే కదా. కాబట్టి వాళ్ళకు కూడా న్యాయం జరిగితే బాగుంటుంది. అదండి సమాచారం. దట్స్ ఆల్. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.